అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 మే 21వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ 2025 మే 21 బుధవారం బహుళ సప్తమి రాత్రికి తెల్లవారుజామున 3:22 వరకు ఉంది. శతభిష నక్షత్రం సాయంత్రం 6:58 వరకు కలదు. ఈరోజు సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:35. వర్జం వచ్చేసి రాత్రి 1:03 నుండి 2:34 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:37 వరకు ఉంటుంది. రాహుకాలం పగలు 12 నుండి 1:30 వరకు కలదు. ఈరోజు మంచి సమయం ఉదయం 8 నుండి 10 వరకు ఉంటుంది. కావున రాహుగ్రహానికి మరియు దుర్గాదేవికి పూజ జరిపించి ఓం దుమ్ దుర్గతినాశిన్యై నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని జపించడం వలన మంచి ఫలితాలు కలగగలవు. కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈరోజు వీరికి కుజ మరియు చంద్రగ్రహముల యొక్క శుభస్థితి వలన గృహయోగం, ధనలాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండుట, విభేదాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి మంచి పదవి లభిస్తుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు కొనుగోలు చేయడం, అమ్మటం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. అనుకోకుండా మీకు ధనం అనేది ప్రాప్తిస్తుంది. అందరూ మీరు చెప్పే విధంగా ఉండేటువంటి ఒక గ్రహచార స్థితి అనేది కలదు. ఫైనాన్స్ రంగంలో లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలవు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. దీనికి అధిపతి శుక్రుడు. వాహనం, గృహం, దాంపత్య సుఖం, అలంకారాలు, సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు. దుర్గాదేవి పూజ చేయాలి మరియు శుక్రగ్రహానికి పూజాభిషేకం జరిపించాలి. ప్రతి శుక్రవారం బొబ్బెర్లు దానం చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు కలగగలవు. ఈరోజు వీరికి శుక్రగ్రహ స్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు. కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. అధికమైనటువంటి యొక్క లాభాలు మీ యొక్క వృత్తిలో, వ్యాపారంలో కలిగి ఉంటాయి. వివాహ సంబంధం కుదిరేటువంటి ఒక గ్రహచార స్థితి గలదు. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునేటువంటి సంకల్పం అనేది నెరవేరుతుంది. దాని వలన భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్థలము అమ్మటం, కొనుగోలు చేయడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు. అన్ని వృత్తుల వారికి మరియు చేతి వృత్తుల వారికి అనగా ప్లాస్టింగ్, ఇత్తడి, స్టీల్ వ్యాపారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, కిరాణం మరియు మెడికల్ విద్యాది ఇత్యాది రంగం వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. దీనికి అధిపతి బుధుడు. వ్యవహారానికి, వ్యాపారానికి అధిపతి. ఫైనాన్స్, లావాదేవీలు, బంధువులు, మిత్రులు, వ్యవసాయం ఇత్యాది కారకుడు. ఈ యొక్క గ్రహం బాగా ఉంటే వ్యవహారం అనుకూలంగా ఉంటుంది. విద్యా విషయాలలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు. ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. గ్రహచార విషయంలో వృత్తియోగంలో కానీ, వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ఒక ఆనందం అనేది కలుగుతుంది. మీరు ఏ యొక్క ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. మనం ఎవరినైనా డబ్బు అడిగినా కానీ ఆ యొక్క ధనం అనేది మీకు ఈరోజు లభిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉండగలవు. ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్.
ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. దీనికి అధిపతి చంద్రుడు. మనశ్శాంతికి, సుఖ సౌఖ్యాలకు, దాంపత్య సుఖానికి, కలిసిమెలిసి ఉండటానికి, ఉద్యోగ లాభానికి, మాతృ సౌఖ్యానికి కారకుడు. కావున ఈరోజు బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అనుకున్న పనులు కాగలవు. మంచి సుఖమైన జీవనం గడపగలరు. గృహంలో పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే అందరూ కూడా ఆనందంగా ఉంటారు. మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ యొక్క ప్రదేశంలో సభా గౌరవం అనేది, పేరు ప్రతిష్టలు అనేటివి కలిగి ఉంటారు. మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైన లాభాలు కలిగి ఉండాలి. వృత్తి, వ్యవహార, వ్యాపార రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు. ఉద్యోగంలో అనుకూలత, గృహంలో వివాహాది శుభకార్యాలు చేసే ఆలోచన, నూతన వ్యాపారం ప్రారంభం చేసే ఆలోచన ఇత్యాది యొక్క ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలిగి ఉన్నాయి. వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగం వారికి, మరియు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు కూరగాయలు, నిత్యావసర సరుకులు వ్యాపారాలు మరియు నాన్ వెజ్ వ్యాపారాలు బాగా లాభసాటిగా ఉంటాయి. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి రవి మరియు బుధగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన వ్యాపారంలో, వ్యవహారంలో అనుకూలత కలిగి మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనవృద్ధి కలిగి ఉంటారు. ఈ యొక్క రాశికి రవి అధిపతి కావున ఆర్థికమైనటువంటి యొక్క వ్యవహారంలో ఎదుగుదల అనేది ఈరోజు ప్రారంభం కాగలరు. ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకునేటువంటి శక్తి ఈరోజు మీకు లభిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట, మరి అందరిలో మంచి మర్యాదలు కలిగి ఉండాలి. బంధువులు, మిత్రులు అందరూ కూడా మీకు సహాయకులుగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది. నిత్యావసర వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఈరోజు మంచి లాభసాటిగా ఉండగలవు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, చిరు ధాన్యాల వ్యాపారులకు, చిరు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. విదేశాలలో నివసించే వారికి, అన్ని రంగముల యందు, అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. దీనికి అధిపతి బుధుడు. ఈ యొక్క గ్రహం బాగుంటే అన్ని పనులు మనకు సక్రమంగా జరుగుతాయి. వ్యవహారములు అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు చదువుయందు చక్కని పాండిత్యం అనేది కనబరుస్తారు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు రాగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన భూ క్రయ విక్రయాదుల యందు ఈరోజు అధికమైన ఫలితాలు కలిగి ఉంటాయి. విశేషం ఏమిటంటే ఈరోజు మీ పూర్వపు వ్యక్తుల చేత పరిచయాలు ఏర్పడగలవు. దాని వలన అధికమైనటువంటి మనశ్శాంతిని మీరు కలిగి ఉంటారు. ధనలాభం మరియు సుఖమైన భోజనం, నూతన వస్త్రాలు, మంచి ఆలోచనలు ఇత్యాది శుభ ఫలితాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి. మరియు మాంసాహార వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఎక్కువగా లాభాలు వీరికి కలిగి ఉంటాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి యొక్క మంచి గ్రహచార స్థితి కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది. మరి కాబట్టి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు తుల రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వ్యవహారానికి, వ్యాపారానికి, వాహనాలు, ఫ్యాక్టరీలు, ధాన్యం, కూరగాయలు, వస్త్రాలు, వ్యాపారాలు, నవరత్నాలు ఇత్యాది విషయాలకు కారకుడు.
శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అత్యంత శుభ ఫలితాలు కలిగి భూ గృహ ధనలాభం కలిగి సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మంచి అదృష్టయోగం అనేది ఈరోజు కలిగి ఉంటుంది. మిత్రుల యొక్క కలయిక, వివాహ లాభం, దాంపత్య సుఖం, విద్యా ఉద్యోగములందు అనుకూలత, వాణిజ్య వస్త్ర వ్యాపారాలు మంచి ఆదాయ పరిధిలో ఉంటాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి తులా రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు, ధైర్య సాహసాలకు కారకుడు, భూమి సంబంధమైన విషయాలకు మరియు ధనం, భార్య, కుటుంబం మరియు నాగదోషాలు మరియు కాలసర్ప దోషాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున కుజ చంద్ర గ్రహముల యొక్క శుభ దృష్టి వలన అధికమైన సంతోషం కలిగి సుఖంగా ఉంటారు. వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ, మీరు చేసే పనిలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. బంధుమిత్రుల కలయిక, ఉన్నతమైనటువంటి యొక్క భావాలు కలిగి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలలో పాల్గొంటూ సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మంచి గ్రహచార స్థితి కలిగి ఉంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవితం గడపగలరు. విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండడం వలన ఆనందమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం ఈరోజు వీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు, ధనకారకుడు, పుత్రకారకుడు, బంగారం, అలంకార వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, వివాహకారకుడు, ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క మరియు బుధుడి యొక్క శుభస్థితి వలన ధన పుత్రలాభం మరియు అధికమైనటువంటి ఒక సంతోషం, వ్యవహార లాభం ఇత్యాది ఒక శుభ ఫలితాలు కలిగించేటువంటి యొక్క ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, తోటి వ్యాపారస్తుల చేత పరిచయాలు ఏర్పడుట, వాణిజ్యంలో అభివృద్ధి ఇత్యాది యొక్క మంచి ఫలితాలు కలగగలవు. విద్యా వైద్య రంగం వారికి మంచి శుభస్థితి అనేది కలిగి ఉంది. వ్యవహారంలో అధికమైన ధనలాభం అనేది కలగగలవు. భూ వ్యవహార విషయాలలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి ఎదుర్కొంటారు. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈ రంగంలో కలిగి ఉంటాయి. మరియు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉండగలవు. ఆర్థికమైనటువంటి ఒక రంగంలో అభివృద్ధి అనేది సాధించగలరు. సినీ రాజకీయ రంగాలలో ఉన్న వారికి మంచి గొప్ప అదృష్టం అనేది రాగలదు. మంచి అవకాశం అనేది కలిగి ఉంటుంది. రుణ బాధలు తొలగిపోయేటువంటి గ్రహచార స్థితి గలరు. శుభకార్య ఆలోచన చేస్తారు. కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, కిరాణం ఇత్యాది యొక్క మెడికల్, టైలరింగ్, స్టేషనరీ, ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది రంగం వారికి కూరగాయలు, పప్పు దినుసులు, నూనె ఇత్యాది వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహబలం బాగుగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. దీనికి అధిపతి శని, జీవనకారకుడు, ఆయుష్యకారకుడు, ధనప్రాప్తి కలిగించేవాడు, ఆరోగ్యకారకుడు, వ్యవసాయం, ధాన్య సంపాదన కలిగించేవాడు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున శని గ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చేయాలి మరియు నీలం రత్నం ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. కావున ఈరోజు వీరికి అనుకున్న పనులు కాగలవు. వ్యాపారంలో మంచి లాభాలు రాగలవు. మీరు చేస్తుండేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది. ఎక్కువగా మీరు ఆధ్యాత్మికమైనటువంటి ఒక చింతనతోటి ఉంటూ ఉంటారు. కావున అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఈరోజు రాగలవు. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు.
శుభం భూయాత్. ఈ రోజు కుంభరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. ఈ యొక్క శని అనేక కారకత్వాలు కలిగి ఉన్నటువంటి గ్రహం. ప్రతి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించేవాడు. అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండేటువంటి ఒక గ్రహచార స్థితి ఈ రోజు కలదు. వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈ రోజు గడపగలరు. మీరు ఎటువంటి యొక్క రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో వారికి ఈ రోజు మంచి శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి. విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు. చక్కని చదువు మీకు లభిస్తుంది. బుధగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ ఇత్యాది యొక్క రంగంలో వారికి ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది. అధికమైనటువంటి యొక్క వ్యాపార లాభాలు కలిగి ఈరోజు మంచి లాభసాటిగా ఉండడం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మీనరాశి వారికి ఫలితాలు. ఈరోజు వీరికి ధనం, పుత్రుడు, కారకుడు, భోగకారకుడు, వ్యవహారం అనుకూలంగా కలిగించేటువంటి యొక్క భాగ్యకారకుడు కాబట్టి ఈ యొక్క గురువు మంచి స్థానంలో ఉండటం వలన అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. మరి కాబట్టి అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.